అదేవిధంగా దేశంలో ఉన్న ఎక్కువ శాతం ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లు, పవర్ ప్రాజెక్ట్స్లు, ట్రాన్స్మిషన్ లైన్స్ అదానికి అప్పనంగా అప్పజెప్పిన నరేంద్ర మోదీ మాకేదో లింక్ ఉన్నట్టు చేయడం ఇంతకంటే దుర్మార్గపు విషయం మరొకటి లేదు. రాహుల్ గాంధీ గారు అద్భుతంగా స్పందించారు నిన్న మోదీ గారి ఆరోపణకి. మరి మీ దగ్గరే ఈడీ ఉంది, మీ దగ్గరే సిబిఐ ఉంది, మీ దగ్గరనే ఐటీ ఉంది, మరి వాళ్ళు ఏదో చేసినట్టు మీరు వాళ్ళ మీద పంపించి ఏమైనా ఆధారాలు ఉంటే దౌలాడి మాట్లాడాలి మోదీ గారు అని చెప్పడం జరిగింది. నాకేమనిపిస్తుందంటే ఈసారి కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలో వస్తుంది, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పి స్పష్టంగా సర్వేలు వెల్లడిస్తున్న ఈ సమయంలో మోదీ గారు వారి మంత్రులు అందరూ కూడా కొద్దిగా నర్వస్ అయిపోయి, యాంగ్షియస్ అయిపోయి, భయపడిపోయి ఏదేదో మాట్లాడుతున్నారని చెప్పి నాకు అనిపిస్తున్నది. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. తెలంగాణ ప్రజలకు తెలుసు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మేము సామాన్య జీవితాల్లో వెలుగులు నింపడానికి అందరం కూడా 11 మంది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, క్యాబినెట్ మంత్రులందరం కూడా ఒక మంచి టీం వర్క్తో 11 మంది ముందుకెళ్తూ అందరం 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ ఇష్యూ వచ్చినా వెంటనే స్పందిస్తూ ప్రజల సమస్యలని మేము అటెండ్ అయ్యి పరిష్కారం చేస్తున్నాం. అదేవిధంగా మేము ఇచ్చిన మాట అనేక విషయాల్లో నిలబెట్టుకున్నాం. తతిమై ఎన్నికల తర్వాత నిలబెట్టుకుంటాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు. ఇరిగేషన్ సెక్టర్లో లక్షల కోట్లు ఖర్చు పెట్టి అప్పులు తీసుకొచ్చి నాశనం పెట్టించిండు. కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. పాలమూరు రంగారెడ్డికి 27,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరం ఆయకట్టు రాలే. సీతారాం సాగర్ ప్రాజెక్టుకి 7,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరం ఆయకట్టు రాలే. ఇరిగేషన్ సెక్టర్ నాశనం చేసి ఈరోజు అబద్ధాలు మాట్లాడుతున్నాడు. పవర్ సెక్టర్లో ఏదో చేసినట్టుగా, ఇప్పుడేదో సరిగ్గా జరగనట్టుగా తప్పుడు ప్రచారం, అబద్ధాల ప్రచారం చేస్తున్నాడు. భట్టి విక్రమార్క గారి నాయకత్వంలో తెలంగాణలో పవర్ సెక్టర్ చాలా సమర్థవంతంగా నడవబడుతుంది. ఎక్కడా ఒక్క నిమిషం కరెంటు కట్ కావడం లేదు.